వచ్చారండి త్వరగా ఇచ్చేసారు. అన్నీ చేస్తారు ఎక్కడ పోకూడదు. ఓకే ఓకే వెళ్ళిపోయింది కాయ. చదివాడు దగ్గర చదివా ఇది రూమా మీరు కూడా పైకి తీసుకోండి. 520 ఓకే ఓకే రైట్ మేడం. ఇంకోటి ఎవరు ఓకే మేడం. నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మార్కెట్లో ధరలు అత్యధికంగా పెరుగుతున్న కాంటెక్స్ట్లో చూసుకొని రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా మనము రైతు బజార్లో స్పెషల్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ కౌంటర్స్లో మనం 2 వెరైటీస్ ఆఫ్ రైస్ తక్కువ ప్రైస్కి రేషన్ కార్డ్ హోల్డర్స్ తెల్ల రేషన్ కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా తక్కువ ప్రైస్కి మనం అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే మనం ఒకటి రా రైస్ ఇస్తున్నాము, రెండోది స్టీమ్డ్ రైస్ ఇస్తున్నాము. రా రైస్ కేజీ 50 రూపాయలు, స్టీమ్డ్ రైస్ కేజీ 52 రూపాయలు చొప్పున అమ్మడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి కూడా 10 కేజీల చొప్పున, 10 కేజీలు వచ్చి మ్యాక్సిమం లిమిట్ అండి, 10 కేజీల చొప్పున ఈ కౌంటర్స్లో వాళ్ళు వచ్చి రైస్ కొనుక్కోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రైస్ రేషన్ షాప్లో వచ్చేదానికి అదనంగా ఈ 10 కేజీలు తెల్ల రేషన్ కార్డు హోల్డర్లందరికీ కూడా గవర్నమెంట్ తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. బజార్లో తెల్ల కార్డుదారులకు రేషన్ షాపులో రేషన్ బియ్యం కాకుండా అదనంగా 10 కిలోలు స్టీమ్డ్ రైస్ 50 కేజీ 52 రూపాయలు, రా రైసు 50 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బయట 60 నుంచి 65 రూపాయలు మార్కెట్లో ఉంది. ఆ మార్కెట్ నియంత్రణ కొరకు పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఈరోజు ఎంబీపీ రైతు బజార్లో జేసీ విద్యాధరి మేడం గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అలాగే నగరంలో 7 రైతు బజార్లో ప్రారంభించడం జరిగింది.